గ్రామాలలో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే కడపంచిలో కూర్చున్నా మనకే వస్తాయి అనేటువంటిది. ఇది నిజమా? పెద్దలు చెప్పారు కానీ నమ్మాల. కానీ వీటిని కానీ మనం పోల్చుకున్నట్లయితే మరి మన వాళ్ళే వడ్డించేవాడు. ముఖ్యమంత్రులు ఎవరంటే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా మెజార్టీగా. మరి వడ్డించే వాళ్ళు వాళ్ళే కదా, రాయలసీమకు వడ్డించాలి కదా. కాబట్టి వాళ్ళు వడ్డించకుండా ద్రోహం చేశారు. ద్రోహం చేసినటువంటి ఫలితమే ఈరోజు మనం ఆందోళనకు పోరాటాలకు దిగాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే మనమేం అడుగుతున్నాము, కృష్ణా పోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలి. ఒకటండి, గ్రామాలలో మనం చేర్లకు కావిలు పెడతాం. ఎక్కడ కావిలు పెడతామండి? పంట ఉన్న దగ్గర కావిలు పెడతామా, లేకుంటే బీడు పొలాల దగ్గర తీసుకుపోయి కావిలు పెడతామా? అట్లా ఉంది ఈరోజు పాలకుల నిర్ణయం. పంటనేమో శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, రిజర్వాయర్ నీళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ నీళ్ళ నుంచే మన రాయలసీమ జిల్లాలతో పాటు పక్కన ఉన్నటువంటి జిల్లాలకు, పక్కన జిల్లాలకే కాదు మద్రాసు వాసులకు నీళ్లు తాగడానికి నీళ్లు కావాలంటే మన నుంచే పోవాలి. మరి ఇక్కడ పెట్టుకొని ఇచ్చాను, ఇక్కడ కాయలు పెట్టకుండా కృష్ణా పోర్టును కర్నూలులో ఏర్పాటు చేయకుండా మేము ఎక్కడో చేస్తాం విశాఖపట్నం అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన విజయవాడ అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు. అందుకే మనం డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ఇది రాయలసీమ ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం నష్టానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అనేక త్యాగాలు చేసినటువంటి ప్రజలు ఇక్కడ ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు పోగొట్టుకున్నాం, గ్రామాలను పోగొట్టుకున్నాం. న్యాయమైన హక్కుగా మాకుంది. అయ్యా రాయలసీమకు అన్యాయం చేయకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి త్యాగాలు చేసినటువంటి ప్రాంతాల్లో మాకు కృష్ణా పోర్టును ఏర్పాటు చేయాలనేట్టు కోరుతున్నాం. అట్లాగే రేపు 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరి 3 లక్షలు అంటున్నారు, 4 లక్షలు అంటున్నారు. నువ్వు ఎంతన్నా పెట్టు, ఇరిగేషన్కి సంబంధించి కనీసం 15% నిధులు కేటాయించండి, 15% నిధులు కేటాయించండి. అట్లాగే రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో సంవత్సరాల తరబడి మూలుగుతున్నాయి, ఇందాక కొందరు చెప్పారు, అలాంటివన్నీ పూర్తి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించండి. అట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్లో చిన్న మైనర్ ఇరిగేషన్లో డెవలప్ చేయండి. మనకు నీళ్లు ఉన్నాయి, కుందు నది ఉంది, పక్కనే ఉన్నటువంటి ఎస్ఆర్ఎంసీ ఉంది. అనేక ప్రాంతాల నుంచి మనకు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా వేలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంది మన జిల్లాలో. కాబట్టి ఆ విధంగా మరి ఉన్నటువంటి నీటి వనరులను కూడా ఈ మెట్ట ప్రాంతానికి ఇవ్వాలని కోరుతూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ ఐక్యంగా ఏది ఏమైనా కృష్ణా పోర్టును సాధించే తీరాలనేటువంటి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.